హనుమకొండ కరీంనగర్ హైవే చింతగట్టు క్యాంపు దగ్గర ఉన్న ఇరుకు వంతెన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట స్కూళ్లకు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఆలస్యంగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. 45 సంవత్సరాల క్రితం అప్పటి జనాభాకు అనుగుణంగా ఈ వంతెన నిర్మించారు. ఇప్పుడు జనాభా పెరిగి వాహనాలు పెరిగి ఈ వంతెన పైనుండి వెళ్లాలంటే నిత్యం నరకం అనుభవిస్తున్నామని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతగట్టు క్యాంప్ వంతెనపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. హైవేకి ఆనుకొని చింతగట్టు క్యాంప్ దగ్గర ఉన్న ఈ బ్రిడ్జ్ దగ్గర నిత్యం వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ ఇరుకు వంతెన చేపట్టి ఇక్కడ వందల సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కొని వాళ్ళు వాహనదారులు పూర్తిగా స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ ఇరుకు వంతెన కారణంగా కూడా ప్రతిసారి కూడా ఇక్కడ యాక్సిడెంట్లు కారణమవుతున్నాయి. యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ చాలా మంది మృతి చెందుతున్నా కూడా ఇక్కడ ఈ బ్రిడ్జ్ను వెడల్పు చేయాల్సిన అధికారులు కూడా అసలు పట్టించుకోకుండా ఉండడంతో ఇక్కడ చాలా మంది వాహనదారులతో పాటు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక్కడ రోజు కూడా ఇక్కడ నుంచి వందల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. విద్యా సంస్థలకు వెళ్లే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. జామ్లో ఇరుక్కొని స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కొని వాహనదారులు కూడా ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ట్రాఫిక్ లో ఒక వాహనదారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, రోజు మీరు ఇదే మార్గం కూడా ప్రయాణం చేస్తారు, ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి సార్? అవును, మేము రెగ్యులర్ గా ఇదే మార్గం మీద ప్రయాణం చేస్తాము. కరీంనగర్ టు వరంగల్ హైవే అయినంత మాత్రాన దీని పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఇది ఎప్పుడో ఈ బ్రిడ్జ్ 80లో కట్టిన బ్రిడ్జ్. ఇంతవరకు దీనికి మరమ్మతులు మాత్రమే చేస్తున్నారు. చూసుకుంటే మేము కరీంనగర్ నుంచి ఇటు వస్తూ ఉంటాము. హుజరాబాద్ పరిస్థితి చూస్తే, ఎల్కతుర్తి పరిస్థితి చూస్తే విశాలమైన రోడ్లు, చాలా ఆధునిక టెక్నాలజీతో అవన్నీ నిర్మించడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే దీని పరిస్థితి మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఎంతో మంది స్టూడెంట్స్ కూడా ఇటువైపు వెళ్తుంటే 3 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ కి యాక్సిడెంట్స్ అవ్వడము, తర్వాత వాహన రద్దీకి యాక్సిడెంట్స్ కావడం చాలా ఇక్కడ జరగడం మేము కళ్ళారా చూస్తున్నాము. చూస్తున్నారు ఇప్పటికి ట్రాఫిక్ జామ్ అయ్యి చాలాసేపు అవుతుంది. వాహనాలు క్లియరెన్స్ అవ్వడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు ఇరుకు వంతెన, మరోవైపు ఇక్కడ ట్రాఫిక్ ఒక పోలీసు ఉండి ట్రాఫిక్ క్లియర్ చేసిన అధికారులు కూడా ఇక్కడ ఎవరు లేకపోవడం, మరోవైపు యాక్సిడెంట్లు అవ్వడం, ప్రాణాలు కోల్పోవడం, ఇది రెగ్యులర్గా జరుగుతున్న పరిస్థితి. అసలు టోటల్గా ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఈ వ్యవహారం ఎలా చూడాలంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా కూడా మనం భావించవచ్చు. గత ప్రభుత్వాలు కూడా ఎవరు ఏం చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్న వారు కూడా దీని గురించి ఆలోచన చేసి దీన్ని మరమ్మతులు చేయడం మాత్రమే కాకుండా ఈ బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ ఆధునిక టెక్నాలజీతో నిర్మించి ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒక సపరేట్ గా ఒక ట్రాఫిక్ పోలీసుని ఇక్కడ నియమితం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వైపు ఇక్కడ రెగ్యులర్ గా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి ట్రాఫిక్ లో ఇరుక్కొని ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు కూడా ఇక్కడ ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడినా కూడా దీన్ని నివారించాలని, దీన్ని సాల్వ్ చేయాల్సిన అధికారులు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పరిస్థితి ఏంటి? రెగ్యులర్ కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న పరిస్థితి, వెళ్లాల్సిన జాబ్ కి టైంకి వెళ్తున్నారు? మాది అసంపర్త అండి. రెగ్యులర్ గా ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వెళ్తా ఉంటాం. నిన్న కాక మొన్న ఈ రైలింగ్ ను గుద్దుతూ లారీ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ చాలా మంది ప్రాణాలు పోయినాయి. ఈ బ్రిడ్జి దాదాపు 45 సంవత్సరాల నుంచి ఈ ఉంది. ఈ 45 సంవత్సరాల జనాభా పెరుగుతుంది, వాహనాల సంఖ్య పెరుగుతుంది. కానీ ఈ బ్రిడ్జిని వెడల్పు చేద్దాము, ఈ ప్రమాదాలను అరికడదామనే చిత్తశుద్ధి ప్రభుత్వాలలో లేదు. ఒకడు స్టేట్ హైవే అంటాడు, ఒకడు నేషనల్ హైవే అంటాడు, ఒకడు కార్పొరేషన్ అంటాడు. ఎవడు మా ప్రాణాలను కాపాడుతాడో మాకు తెలియడం లేదు. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం వాళ్ళ బాధ్యత. ఇప్పుడు 45 సంవత్సరాల నుంచి ఇదే ఇరుకు వంతెన నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ, ఆఫీసులకు వెళ్ళాల్సిన కానీ ఈ ట్రాఫిక్లో ఇరుకొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, రెగ్యులర్గా యాక్సిడెంట్ అవుతుంది. టోటల్గా అంటే ఈ అధికారులకు దీని మీద అసలు శ్రద్ధ ఎందుకు లేదు? శ్రద్ధ ఎక్కడ ఉందండి? ఇంకా నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి చెప్పిండు, మీకు అసౌకర్యంగా ఉంటే కోర్టులో పోమని చెప్తున్నాడు. ఇదేం పద్ధతి? అది పద్ధతి కాదు కదా. మాకు కనీస సౌకర్యాలు, కనీస అవసరాలు చూడకపోతే ఎట్లా? నువ్వు కార్లు అమ్ముకుంటాను, 2 వీలర్లు అమ్ముకుంటాను, బాగానే సేల్స్ నడుస్తానే నీకు ట్యాక్స్ తాంది, ప్రజలుగా మేము ట్యాక్స్ కడతాను. మరి అభివృద్ధి చేయొద్దా? ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించొద్దా? ఎన్ని ప్రాణాలు పోవాలని మీరు చూస్తున్నారు? ప్రభుత్వాలు ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి, అనుకూలంగా ఉండాలి, ప్రజలకు రవాణా కల్పించాలి. కానీ పన్నులు వసూలు చేసుడు బరాబరే, నిధులు సమకూర్చుకుంటూ బరాబరే. కానీ 45 ఏళ్ల కానుంచి ఈ బ్రిడ్జిని వెడల్పు చేయకుండా ఇంకెంతమంది ప్రాణాలను బలిగొంటారని మనం అడుగుతున్నాం. గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బంది కలిగే విధంగా ఉండొద్దు. తర్వాత ఈ స్కూళ్ళ సమయంలో, కాలేజ్ సమయంలో, ఉద్యోగస్తులు పోయే సమయంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అసలు సందు దొరకదు. ఇక్కడ తప్పించుకొని పోదామంటే వాళ్ళు లారీ కిందనో బస్ కిందనో పడే పరిస్థితే ఉంటుంది. ఈ విధంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ కాలువ కూడా వెడల్పు లేక ఒక్కోసారి వాహనదారుడు డైరెక్ట్ పోయి కాలువలో పడుతున్నాడు. ఆ బ్రిడ్జికి సంబంధించి కనీసం ఒక రక్షణ గోడ కూడా లేదు. గోడ లేకపోవడం వల్ల గతంలో కూడా కెనాల్లో పడి కొంతమంది, ఒక బస్సు లారీలు కూడా పడి 2-3 రోజులు అట్లనే ఉండి కొంతమంది మృతి చెందిన పరిస్థితి. కనీసం గోడ కట్టాలి, ఈ బ్రిడ్జిని డెవలప్ చేయాలని అధికారులకు
అధికారులకు కానీ ప్రభుత్వానికి లేకపోవడం. ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది, మీ ప్రజల అవసరాల కోసం మేము పనిచేస్తామని చెప్తున్న ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరించాలని ఏమనుకోవాలి? అవునండి, అలసత్వాన్ని వీడాలే మార్పు కోసం ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ మార్పులో భాగంగా తక్షణమే ఈ బ్రిడ్జిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కార్పొరేషన్ మీద కూడా ఉంది. ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మించి 45 సంవత్సరాలు గడుస్తుంది. అప్పుడు బ్రిడ్జి నిర్మించినప్పుడు ఇక్కడ ఉన్న జనాభా తక్కువ శాతం ఉండే. అప్పుడున్న జనాభాకు అనుగుణంగా అప్పుడున్న వాహనాలకు అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వం అప్పుడు బ్రిడ్జి నిర్మించింది. ట్రాఫిక్ పోలీస్ లేడు, ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక ట్రాఫిక్ పోలీస్ లేడు. ఇక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసులు వచ్చి దాని ద్వారా హడావిడి చేస్తారు, కానీ ఈ బ్రిడ్జిని వెడల్పు చేయడంలో మాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా కూడా అధికారులు ఈ బ్రిడ్జి వెడల్పు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగా 9 వరంగల్.